GS న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సరదాగా ఈతకు వెళ్లి అగ్రికల్చరల్ విద్యార్థి మృతి. మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి, మురళీధర్. ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా అల్లే చెన్నారెడ్డి. రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు బాధ్యతగా వాహనాలు నడపాలి సిఐ వెంకటేశ్వరరావు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే యాజమానిపై చర్యలు తప్పవు సిఐ వెంకటేశ్వరరావు, నందివర్గం ఎస్ఐ. ఆంజనేయ స్వామి విగ్రహం పూనా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు. నీలపల్లె బ్రిడ్జి, వాటర్ పైప్ ప్యాచ్వర్క్ పూర్తి చేసి సమస్య పరిష్కరించండి. స్థానిక ప్రజలు. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలిక దినోత్సవం. ఈ గుండమే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి, మేడం మురళీధర్. నంద్యాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి జిల్లెళ్ల శ్రీదేవి, శ్రీ మేడం మురళీధర్లు ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసిన సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి మరియు మేడం మురళీధర్లు శ్రీశైలం దేవస్థానం మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మంత్రి ఫరూక్ గారి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి ఫరూక్తో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెళ్ల శ్రీరాములు, ప్రముఖ పారిశ్రామికవేత్త పబ్బతి వేణు తదితరులు పాల్గొన్నారు.
సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయం యొక్క అభివృద్ధి దృక్పథముగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కోరుతున్న 1927వ చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన తెలియబడిన రహస్య విషయము ఏదేని కానీ ఆ ధర్మకర్త బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్టు ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమున కానీ మనోక్షమున కానీ తెలుపగా రహస్యముగా నచ్చగలని మూలముగా ఇటు మధ్యలోకి వెనకాల మాకు ఫోటో వెనకాల అమ్మాయి ఇట్లా చూడు ఒకసారి ఇటు ఒకసారి పదను పదను చక్రపాటి స్వామి ఆడున్నారు చెప్పు ఇటు 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 గారు
ప్రమాణ స్వీకారం అయిపోయింది మనకు. చూసి రాయిస్తున్నారు చాలా మంది. అది పాస్ అయిపోతాడు, వాడికి లైసెన్స్ వస్తుంది. డ్రైవింగ్ వచ్చు, సార్ నాకు చెప్పినాడు డ్రైవింగ్ వాడు 20 ఏళ్ళ నుంచి చేస్తాడు కానీ లైసెన్స్ ఉండదు. ఆధార్ కార్డ్ ఒకసారి కనుక్కుంటాం, మళ్ళీ రూల్స్ ఏదో మధ్య ఫ్రీ చేసి చెప్పినారు. యాక్చువల్గా ఈరోజు సార్ ఆయన 2 సార్లు ఫోన్ చేసినాడు, ఒక్కరైనా పంపించండి ఆఫీస్ నుంచి అని, ఎంబీఐ గారి లోన్ నుంచి. సార్ మేము ప్రధానమంత్రి ప్రోగ్రాంలో ఉన్నాము, రాలేదని చెప్తున్నారు. ఖచ్చితంగా సార్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెడతాడు. మేము కూడా కలెక్ట్ చేసినాం, రామకృష్ణాపురం పలుకూరులో చాలా పేర్లు కలెక్ట్ చేసినాం. మాకు నంద్యాల ఎంబీఐ ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, లైసెన్సులు ఇప్పిస్తా అని చెప్పినాడు. అంటే లైసెన్స్ ఎందుకు ఇంతగా చెప్తున్నారు సార్ వాళ్ళు, లైసెన్స్ అంటే ఒక కుటుంబం. సార్ ఇందాక చెప్పి మీరు చంపేది ఒక మనిషిని కాదు, ఒక కుటుంబాన్ని. మీరు అనుకుంటారు ఎవడో ఒకటి యాక్సిడెంట్ అయిందిలే వాడు చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబం తప్పేస్తున్నారు. మీరు ఇంటికి పోయిన తర్వాత మనశ్శాంతిగా బతకలేరు. మీరు బతికినంత కాలం మీకు గుర్తుండదు. నా బండి కింద ఆ రోజు అదే పొరపాటున జరిగింది అనుకో, యాక్సిడెంట్ ఓకే, పొరపాటున జరిగింది అనుకో, సరే కొంత రిలీఫ్ ఉంటుంది మీ మనసుకు. కానీ మీ నిర్లక్ష్యం వల్ల కనుక యాక్సిడెంట్ జరిగి ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడితే ఓనర్ కానీ డ్రైవర్ కానీ మీ జీవితాంతం పీడిస్తా అంటారు మిమ్మల్ని. అది వెంట పడుతుంది అంటారు కదా పెద్దోళ్ళు, ఈ చేత్తో చేసి ఈ చేత్తో ఇన్కంప్లీట్ వస్తుంది అని చెప్పేసి. అవునా కదా? పూర్వం తండ్రులు చేసే వచ్చేది అనేవాళ్ళు, ఇప్పుడు అట్లేదు. ఈ చేత్తో చేస్తే ఇమ్మీడియట్ గా లెఫ్ట్ హ్యాండ్ తో. కాబట్టి ఒక్కసారి మళ్ళీ రాత్రి మనశ్శాంతి పడుకోలేరు. సరే వాళ్ళంటే కొంతమంది అంటే క్వార్టర్ వేసుకుని పడుకుంటారేమో, కానీ మీరు ఈ పక్క కూర్చున్న వాళ్ళలో కొంతమందికి అయితే నిద్ర రాదు. ముందే చెప్తున్నా, అరే ఈ రోజు నా వల్ల నేను సంపాదించుకునే దీని వల్ల ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది అనే బాధ అయితే 100% మీలో ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఓనర్లకు 2 చేతులు ఎత్తి మొక్కి చెప్పేది ఏంటంటే, మాకు మీరు మొక్కాల్సిన పనులే యాక్సిడెంట్ చేయడానికి. సార్ డ్రైవర్ మార్చండి సార్ బండి మార్చండి సార్, మీకోసం మా ఉద్యోగాలు పోవడానికి మేము సిద్ధంగా లేము. ఏ రాజకీయ ఒత్తిడికి కూడా లొంగే స్థితిలో ఇప్పుడైతే లేము. అలా గతంలో మా పూర్వీకులు ఏమైనా చేసినారేమో, మేమైతే చేసేదానికి సిద్ధంగా లేము. మీకోసం నా ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకుంటా? మేమైతే ఓపెన్ గా చెప్తున్నాం. ఎందుకంటే నేను ఫేస్ చేసేది కూడా మిమ్మల్ని. మా పలుగురు వాళ్ళు కొంతమంది వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టి చెప్పినాను, అలాగే మీకు కూడా చెప్తామని అదే పనిగా ఇటు దాకా వచ్చినాను. మీరు మమ్మల్ని అడుక్కోవాల్సిన పనిలే. రైట్ రాయల్ గా మీరు ఒక లైసెన్స్ లోన్ పెట్టుకోండి, ఒక ఇన్సూరెన్స్ బండికి పెట్టుకోండి, చాలు. దరిద్రం ఏంటంటే మీ బేతంచెర్లోనే మొన్న 2 చనిపోయారు. ఒక అతను మా దగ్గర చనిపోయినాడు, వాడికి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ 10 లక్షలు ఇవ్వకుంటే నువ్వు అట్లా అంగడి పెట్టుకుంటావు చూద్దాం కొడక అని చెప్పేసి వాడిని తన్నాడు. మీ బేతంచెర్లోనే బుడగజంగాల కాలనీ అబ్బాయి చనిపోతాడు. ఈ బేకరీ వాడు మనీ అయ్యారా ఏదో పేరు ఉంటుంది, వాడిని బేకరీ పగలు కొట్టినారు. వాడిని ఊరికి పిలిచినాం, తమిళనాడుకి వెళ్ళిపోయినాడు వాడు 2 నెలల పాటు. ఇప్పుడు పంచాయతీ పెడితే మాకు అన్నీ ఉన్నాయి కానీ 10 లక్షలు మనం అడుగుతాం. ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేయాల్సింది రావచ్చు. అతనంటే వేరే స్టేట్ కాబట్టి ఏమన్నా అతను ఒకవేళ వాళ్ళు బెదిరించుకోవచ్చు. మీకన్నా బలవంతులో లేకుండా కొంతమంది అజ్ఞాయాలే ఉంటారు, మీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటారు. ఏమన్నా ఇన్సూరెన్స్ కానీ లైసెన్స్ కానీ లేకుండా ఆ కుటుంబానికి 1 రూపాయి కూడా రాకపోతే ఖచ్చితంగా మీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటారు. ఏం చేస్తారు? రోజు పోలీస్ స్టేషన్కి వస్తారా? మరి వాళ్ళకి బాధ కూడా చూడాలి కదా. మరి ఆ 2 మంది కుటుంబానికి ఏదో ఒకటి చేయూత కావాలి కదా. కాబట్టి మీ వంతుగా మీరు లైసెన్సులు ఇన్సూరెన్సులు పెట్టుకోండి. డ్రైవర్లు మీరు సార్ చెప్పినారు ఇందాక, ఆ పాటలు పెట్టుకోవడం వల్ల అయితే వచ్చే అదనపు లాభం అయితే నాకు తెలిసి లేదు. ఈ నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది పలుకూరు, 25 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ఒక అరగంట 40 నిమిషాల ప్రయాణము. అరగంట 40 నిమిషాలు దేవుని మొక్కుని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని బండి మీద ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటే చాలు. రోజు 2 ట్రిప్పులు వేసినా కానీ జాగ్రత్తగా వచ్చేసి ఇంటికి వచ్చి నువ్వు ఎగురు పాటలు పెట్టుకొని ఇంట్లో డ్యాన్స్ చేసుకో, ఏమన్నా చేసుకో, ఆ దారిలో పెట్టద్దు ఆ పాట. ఇంతవరకు మేము ఒక రకంగా స్మూత్ గానే పోయినాం. సార్ చెప్పినట్లు మేము చాలా స్మూత్ గా పోయినాం ఇంతవరకు. కానీ మాకు పైనుంచి ఒక పెంచే కాదు, కొంచెం కేసులకు సంబంధించి అంటే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మారింది. దాంట్లో ఫైన్స్ ఎట్టు ఉన్నాయంటే మీకు తెలుసు ఆల్రెడీ. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాన్యువల్గా బుక్లో రాసేది, తగ్గించి రాసేది ఏముండదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 5,000 కంపల్సరీ కట్టాల్సిందే. 5,000 అనేది అది యాప్. అది డ్రైవింగ్ లైసెన్స్ అని కొడితే 5,000 వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఒక 4 సార్లు డ్రైవింగ్ లైసెన్స్ లేనట్టు వేస్తే మీకు 4 సార్లకి 20,000 ఫైన్ పడుతుంది. మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది.
యాక్ట్ ప్రకారం. కాబట్టి దయచేసి ఎవరెవరికైతే మాకు ఒక లిస్ట్ ఇస్తే మేము ఎంవీఐ గారితో మాట్లాడి ఆర్టీఓ ఆఫీసులో మీకు ఇబ్బంది లేకుండా మీకు లైసెన్స్లో ఇష్యూ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆ యాక్సిడెంట్ లో ట్రాక్టర్కి అన్ని రికార్డ్స్ ఉండి అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, ఇంకా అన్ని రకాలు ఉంటాయి. కానీ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మనం చనిపోయిన కుటుంబానికి మనం ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే ఇన్సూరెన్స్లు ఇప్పుడు ఆ ప్రీమియం పెంచినాయి కాబట్టి కంపెనీలు చాలా వస్తున్నాయి. దాదాపు 15 lakhs అనేది కామన్ గా వస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఎవరైనా మనిషి చనిపోతే 15 లక్షల నుండి 20 లక్షల మధ్యలో డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. బండిచ్చి అవతల వ్యక్తి చనిపోవడానికి కారణం అయితే 304 Part 2 అని మర్డర్ కేసు ఈక్వల్ కేసు కట్టి గతంలో రిమాండ్లు చేసినాం. ఆల్రెడీ కర్నూలు ఓరవకల్లు కర్నూలు తాలూకా రూరల్ సిఐ నాగరాజు యాదవ్ అని సార్ ఉండే, ఆయన టైంలో జరిగింది. రీసెంట్ గా కూడా ఎక్కడో చేసినారు, నంద్యాల తాలూకా లిమిట్స్ లో కూడా చేసినారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఓనర్ బండిస్తే అక్కడ యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే 304 Part 2 అని దాని కింద ఖచ్చితంగా ఓనర్ కూడా రిమాండ్కి వెళ్లాల్సిందే. దానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఇది ఇప్పుడు చట్టాన్ని కఠినంగా ఇప్పుడు ఎవరైనా డ్రైవర్ తాగి తోలి బండి తోలి ఎవరైనా చనిపోయినారనుకో సేమ్ ఓనర్ పైన ఓనరే బుద్ధ అవుతాడు. దాంట్లో కూడా ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని మనం ఇప్పుడు కంపెనీలు ఉన్నాయనుకోండి, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు, నువ్వు బండి తీసుకొని వస్తే నువ్వు వచ్చేటప్పుడు చెక్ చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. మళ్ళీ నువ్వు బండి ఎక్కేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నువ్వు తాగలేదంటేనే బండి ఇస్తారు, బయటికి పంపిస్తారు. తాగలేదంటేనే యార్డ్లోకి రానిస్తారు. కావాలంటే ఒక్కసారి సిమెంట్ ప్లాంట్లు ఉండే దగ్గర కనుక్కోండి, మీకు ఒకళ్ళు తెలియకపోతే. కాబట్టి ఇది చాలా దీనిపైన ఇప్పుడు చాలా అవగాహన రావాల్సి ఉంది. ఆఫీసర్లు కూడా మన కొత్త ఎస్పీ గారు వచ్చినాక సార్ కూడా చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగి మనుషులు చనిపోవడము, యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగలడం ఎక్కువ అయిపోయిన యాక్సిడెంట్ కేసులు. ఆ యాక్సిడెంట్ తగ్గించాలంటే మనం కొంత కఠినంగా వెళ్ళాలి. 1-2 కేసుల్లో నాకు ఇంతకుముందు అడిగా, అక్కడ ఒక అతను తాగి డ్రైవింగ్ చేస్తా 2 పిల్లలు చనిపోతారు చూడండి. ఈ దుర్గాపేట ఎస్సీ పిల్ల అబ్బాయిను ఆయన తాండా డివైడర్ కొట్టుకొని చనిపోతారు. దాంట్లో తాగి నడిపినారు, అందుకే జరిగింది సార్ అని చెప్పిన. దాంట్లో తాగి నడిపితే 304 ఎందుకు అవుతుంది, 304 Part 2 అవుతుంది, దాంట్లో రిమాండ్ చేయండి, సెక్షన్ ఆల్టర్ చేసి అని చెప్పడం జరిగింది సార్. అంటే నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్ అంటే అది వేరు. ఇంకా క్లియర్ గా తాగి నడిపి వెనక కూర్చున్నోడు చనిపోవడం, లేకుంటే తాగి ట్రాక్టర్ నడిపి ఎదురుగా వచ్చేవాడు బైక్ గుద్ది చనిపోవడం, లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లేనివాడు బండి నడిపి చనిపోతే ఇప్పటి నుండి సెక్షన్ ఖచ్చితంగా 304 Part 2 ఐపీసీ ఆ సెక్షన్ కింద ఖచ్చితంగా కేసులు కడతారు. ఖచ్చితంగా ఓనర్ కూడా లైబుల్ అవుతాడు, రిమాండ్కి వెళ్లాల్సి వస్తుంది. దయచేసి గమనించండి. రిమాండ్కి వెళ్ళడమే కాకుండా ఫైనాన్షియల్ గా కూడా లాస్ అవుతారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అతనికి మీరు ట్రాక్టర్ ఇవ్వడం వల్ల ఇన్సూరెన్స్ రాదు, ఇన్సూరెన్స్ ఓనర్ పైన క్లెయిమ్ చేసుకుంటారు. మీరు అట్ట కూడా 15-20 lakhs ఫైనాన్షియల్ కూడా లాస్ అవుతారు. ఇదన్నీ గమనించండి. మీరు దయచేసి ఎవరెవరి దగ్గర అయితే ఓనర్లు మీరు ఇంట్రెస్ట్ తీసుకొని మీ దగ్గర పనిచేసిన డ్రైవర్లకు ఎవరికైతే లైసెన్సులు లేవో మాకు ఇస్తే ఖచ్చితంగా ఆ ఆర్టీఓ గారితో మాట్లాడి ఒకవేళ రూల్స్కి అటు ఇటు చిన్న వేరియేషన్ ఉంటే ఏదో క్లాజ్ చూసుకొని ఆ క్లాజ్ కింద అతనికి లైసెన్స్ ఇప్పించే ఏర్పాటు ఇమీడియట్లీ చేస్తాం. ఎవరైనా అప్లై చేసుకుంటే ఫెయిల్ చేయకుండా సార్తో మాట్లాడించి అక్కడ ఒక్కసారి డ్రైవింగ్ టెస్ట్ అవి ఒకవేళ పూర్తిగా రానోడు ఉంటే ఫెయిల్ అవుతాడు. ఇంకా రానోడిని కూడా పాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ట్రాక్టర్ నడపడం అనేది కొంత పెద్ద సవాలే. దాన్ని గమనించి మీరందరూ కూడా మాకు దయచేసి లిస్టు ప్రొవైడ్ చేయండి. ఆ లిస్టు ప్రకారం అందరికీ లైసెన్స్ వచ్చేటట్టు చేద్దాం. ప్రతి బండికి కూడా ఇన్సూరెన్స్ ఉండేటట్టు దయచేసి కట్టుకోండి. ఇన్సూరెన్స్ కట్టకపోతే మీకు ఒక ట్రాక్టర్ ఎప్పుడు రోడ్డు మీద తిరిగేది, అది కొంచెం డేంజర్ వెహికల్ కూడా. అట్లాంటి ట్రాక్టర్లు పైనుండి జారిపడతాయి, లేకపోతే రకరకాలుగా జరుగుతాయి ట్రాక్టర్ అంటేనే. దానికి మీరు ట్రాక్టర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకుండా పెట్టుకుంటే సంవత్సరం ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోండి.
ప్రతి వెహికల్ కూడా ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. ఇన్సూరెన్స్ లేకుంటే దానికి 10,000 ఫైన్ ఉంటుంది. మీకు 3 సార్లు రాస్తే 2 సార్లు రాస్తే మీరు సంవత్సరానికి కట్టాల్సిన ఇన్సూరెన్స్ ఫైన్ రూపంలో కడతారు. మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టక తప్పదు. ఒక 1 year మన వెహికల్ లోడ్ వెహికల్ తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది 100% కట్టుకోండి. ఆ సమస్య మళ్ళీ ఇన్సూరెన్స్ లేదనే సమస్య ఎప్పుడూ రానియకూడదు. తర్వాత ఎస్పీ గారు కూడా పర్టికులర్ గా చెప్పడం జరిగింది. నిన్న గోర్లగుంటలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ గోర్లగుంటలో యాక్సిడెంట్ కి సంబంధించి బైక్ వాడు పోతున్నాడు. చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి గోర్లగుంటలో, మీకు అందరికీ తెలుసు. అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగి ఊర్లో మనిషి చచ్చిపోయేదానికి అవకాశమే లేదు. అది ఎందుకు జరిగిందంటే ఓవర్లోడ్ వేసుకుని రావడం వల్ల స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగేటప్పుడు అతను ట్రాక్టర్ కంట్రోల్ చేయలేక కొద్దిగా రైట్కి తిప్పడము, దానికి బైక్ చాలా బైక్ ట్రాక్టర్ హిట్ ఇచ్చింది కూడా చాలా స్లోగానే తగిలింది. అసలు స్పీడ్గా ఏం తగలలే. స్లోగా తగిలినా కానీ అతను కింద పడేటప్పుడు టైర్ కింద తలపడడం, రైట్ సైడ్ పడడం, ఇంకా వెనక్కి కూర్చున్న అతనికి ఏం కాలే, అసలు చిన్న స్క్రాచెస్ కూడా కాలే. అది తర్వాత మళ్ళా బండి కంట్రోల్ చేయలేక మళ్ళా తప్పించే క్రమంలో మళ్ళా పోయి కొంచెం ముందుకు పోవడం, ఒక చిన్న పాపకు తగలడం. ఎస్పీ గారు దీని మీద చాలా సీరియస్ అయినారు. ఏంటండి వాట్ ఈజ్ దిస్? యాక్సిడెంట్ జరగడం ఏంది, బైక్ను కొట్టడం ఏంది, మళ్ళా కంట్రోల్ చేయలేక మళ్ళీ ఇంకొక పాపను పోయి తగిలించడం ఏంది, అసలు ఏమి డ్రైవర్లకు డ్రైవింగ్ వచ్చారు రాదా అంటే దీనిపైన అంతా డిస్కషన్ చేసుకుని ఓవర్లోడ్ వల్ల జరిగిందని చెప్పి సారు ఓవర్లోడ్ పైన చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమైనా ఓవర్లోడ్ వెహికల్స్ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టండి, ఆర్టీఓకి రాయండి, కేసులు రిజిస్టర్ చేయండి అని చెప్పి చెప్తూ ఆ ఓవర్లోడ్ వెహికల్స్ కి సంబంధించిన ఓనర్స్, ఆ మైన్ ఓనర్ పైన కూడా ముద్దాయిగా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే కొంచెం స్పీడ్గా టైం లేకపోయినా కానీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి ఇవన్నీ పాటించండి. ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఎవరిని బెదిరించాలని మేము చెప్పడం లేదు. మీ అందరి ప్రికాషన్స్ ప్రజల సంక్షేమం అంతే. చాలా మంది అనవసరంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ అనవసరం. నిన్న వాస్తవానికి ఆ గోడకు కానీ ట్రాక్టర్ తగులుకోకుంటే ఆ పాప కూడా చనిపోయేది. పాప టైర్ కింద పడింది, టైర్ ఇట్లా దొబ్బుకుంటా పోయి ఆడ గోడ ఉంది కాబట్టి ఆగింది, లేకుంటే టైర్ ఎక్కేది. అమ్మాయి పైన కూడా చిన్న అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి. ఇది మీరు గమనించండి. చాలా 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 సీరియస్ గా ఉన్నారు. కొత్త ఎస్పీ గారు వచ్చినాక అప్ టు డీజీపీ సార్ వరకు కూడా ఈ యాక్సిడెంట్ల పైన డైలీ రివ్యూ జరుగుతుంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందంటే దాన్ని పోస్ట్ మార్టం చేసి వివరాలు అడుగుతున్నారు. కాబట్టి మేము ఎవరికి కూడా చట్ట ప్రకారం మాత్రమే చేస్తాము. చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళపైన కేసులు నమోదవుతాయి, ఫైన్లు వేస్తారు, జైలుకి పంపిస్తారు, అన్ని జరుగుతాయి. మా తరపు నుండి మీరు చట్టాన్ని గౌరవిస్తే మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం. ధిక్కరించే వాళ్ళపైన కేసులు అవుతాయి, రిమాండ్లు కూడా వెళ్లాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు ఇన్సూరెన్స్లు అనేది మీ బాధ్యత, మీరు కట్టండి. డ్రైవింగ్ లైసెన్స్లు అనేది లేని వాళ్ళు మాకు లిస్ట్ ఇవ్వండి. ఆర్టీఓ గారిని కూడా ఇక్కడికే పిలిపిస్తాము. డిఎస్పీ సార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ డ్రైవింగ్ లైసెన్స్లు అందరికీ వచ్చేటట్టు చేద్దాము. అది మేము బాధ్యతగా తీసుకుని అందరికీ చేస్తాం. ఓనర్లు ఎవరెవరైతే మీ ట్రాక్టర్కి పనిచేస్తున్నారో మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కాపీ ఇవ్వండి, అన్ని కలెక్ట్ చేసుకుంటాం. లేకుంటే మీరు అతని వివరాలు ఇవ్వండి, మనం పెట్టిస్తాం, చేయిద్దాం. దయచేసి అందరూ గమనించండి. ఈ 3 పాయింట్ల పైన డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, ఓవర్లోడ్, ఈ 3 విషయాలపైన చాలా సివియర్గా ఉంది. చాలా సీరియస్గా వార్నింగ్స్ కూడా మాకు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా మా పైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది సారు. దాన్ని గమనించి ఓనర్లు, డ్రైవర్లు అంతా మీరు ట్రాక్టర్లు ఎట్టంటే సౌండ్ స్పీకర్లు పెట్టుకొని పోతారు. పెళ్లిలో పెట్టిన స్పీకర్ అంత పెడతారు. అవసరమేమయ్యా డ్రైవర్లు? కొంచెమైనా మనము నీకు అంత పాటలు వినాలనుకుంటే నీ ఇంట్లో పోయి నువ్వు కూర్చొని రెస్ట్ టైంలో వినుకోవాలా, టీవీలోనో నీ సెల్లోనో. మీకు ఈ మాట చెప్పినందుకు బాధగా ఉండొచ్చు. కాకపోతే ఏమంటే మీ బాగు కోసమే ఒక ఓనర్ కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర దగ్గర మధ్యాహ్నం 12 గంటల నుండి అందరికి ఫోన్లు చేయడం జరిగింది, అందరికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఒక తాటి మీద తెచ్చే లోపల అందరినీ ఓనర్లను అనుకో, డ్రైవర్లను అనుకో, ఒక తాటి మీద తెచ్చే లోపల కనీసం అంటే ఒక 4-5 మంది కంటిన్యూగా ఫోన్లు చేయడం, మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు చేయాల్సి వస్తుందంటే కేవలం మీరు ఆ న్యూట్రల్లో పెట్టి తోలేవి కొన్ని ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే డైరెక్ట్ గా నేను చూసినా కాబట్టి చెప్తున్నా. మళ్ళీ మీరు బయటికి వెళ్ళాక వేరే విధంగా దాన్ని ప్లే చేయొద్దు. మీరు బాగుండాలి ఫస్ట్. మేమేముంది మా ఆలోచనలు ఏముంటాయంటే బండికి అన్ని కరెక్ట్గా ఉంటాయి.
ఇన్సూరెన్స్, టాక్సేషన్, పర్మిట్లు మొత్తం కరెక్ట్గా ఉంటాయి. మీకు మెయిన్ ఏమి లైసెన్స్ ఉండాలి. తర్వాత ఏమి మీ మీద తల్లిదండ్రులు, కుటుంబం, పిల్లలు ఆధారపడ్డారు. ఒకవేళ ఇన్ కేసు మీరు ఇవాళ ఏదైనా అనుకోకుండా ప్రమాదశాత్తు ఏమైనా జరిగితే మేము ఏదైనా మాకు తోచిన కానీ సాయం చేస్తాం. కానీ అది ఒక 2 నెలలు 3 నెలలు పనిచేస్తారు. నిరంతరం మీకు కుటుంబాన్ని నిరంతరము ఏదైనా జరిగితే నిరంతరం వాళ్ళను కొనసాగించాలంటే ఏ రకంగా, అదొకటి మర్చి పెట్టుకోండి. మీరు ఇంకోటి, మీరు నైట్ కూడా ఎక్కువ లేట్ అవర్స్లో నిద్రపోతున్నారు. ఏమి మీరు ఎక్కువ డ్రింక్ తీసుకుంటారా, అది ఏం పెద్దరో మాకు తెలియదు. అది మీ వ్యక్తిగత విషయం. ఎందుకంటే మేము మాట్లాడకూడదు. కానీ మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు నాసి రకం మందు తాగడం వలన ఇంకా మొత్తానికి ఓవర్ డోస్ వలన పొద్దున లేకుంటున్నారు. దయచేసి నైట్ పూట డోస్ తగ్గించుకోండి. న్యూట్రల్ చేసేది తగ్గించేయండి. ఆ హెడ్ ఫోన్స్, ఆ బ్లూటూత్ ఇవల్ల జరుగుతున్నాయి. ఎందుకంటే కొన్ని బండ్లు గులాయిలు తిరిగేటప్పుడు చూస్తుంటాం కదా, న్యూట్రల్ పెట్టింటారు. మేము ఏ రోజన్నా డీజిల్ మిగిలిని చెప్పి మీతో చెప్పినామా? లేదు మీరు 2 రోజుల రోజు ఇంటికాడ పెట్టినా మేము ఏమన్నా అన్నామా? అలా ఏదైనా కోపం మీరు అనింటాం. ఏం రాబాయి ఇప్పుడే పని చేసి రారా చాలు అన్నా ఇద్దరు రారు కెమెరా కట్టం రావాలి. బాబు మీరంతా కొంచెం అడ్డందరూ కదమ్మా, అందరూ వెనక్కుండండి. చాలా విశిష్టదాయకం. ఎందుకంటే మన గోపాల్ నగర్లో ఆంజనేయ స్వామి గారి టెంపుల్ ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికి భక్తులందరూ ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను దాదాపు ఇక్కడ 40 years నుంచి అయితే చూస్తున్నాను. ఈ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. దానికోసం ఇది ఒక చూస్తుంటే కూడా నాకే అంటే చాలా ఇంత బాగా చేశారు. చాలా ఇది నేను మీకు ఈ టెంపుల్ కోసం ప్రామిస్ కూడా చేశాను. ఖచ్చితంగా నా ప్రామిస్ నేను నిలబడతానని కోరుకుంటూ సెలవు వంకాయ కూడా వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి పైప్ లైన్ పోయి కూడా కనీసం అంటే 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయితే కూడా ప్యాచ్ వర్క్ చేయడం లేదు. మేము
ఎంఈ గారి డి గారిని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఇంకా ప్యాచ్ వర్క్ సెట్ కావాలంటేది మట్టి అంతా సెట్ కావాలని చెప్పి అన్నారు. కాకపోతే ఇవన్నీ 6 నెలలు అవుతుంది కాబట్టి ఎప్పుడో సెట్ అయిపోయిందని వర్షాలు పడి చెప్పాము. దీని గురించి పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి గమనించి కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ డి గారు పట్టించుకొని దయచేసి త్వరగా పూర్తి చేయాలి ఈ ప్యాచ్ వర్క్ కోరుతున్నాము. నూనెపల్లిలో ఓవర్ బ్రిడ్జి పక్కన 6 నెలల నుంచి ప్రభావం వల్ల దీనివల్ల పైప్ లైన్లు వేయడం వల్ల అన్నిటి వల్ల జనజీవన స్రవంతి నిలబడిపోతోంది. రోజుకు 5 నుంచి 6 సార్లు ట్రాఫిక్ అర్ధ గంటకు ఒకసారి నిలబడతా ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చేయకపోతే కన్నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. భయాందోళనలకు ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న పైప్ లైన్ వేసినారు. దాన్ని పూడ్చడానికి ఇష్టం లేకుండా పని చేయడము, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బండ్లు ఇరుక్కుంటున్నాయి, ప్రజలు తిరగలేకపోతున్నారు. దయచేసి మీరు పనులు ఎందుకు పూర్తి సరిగా చేయడం లేదు? పైప్ లైన్ చేయడము, మన్ను పోయకపోవడము ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించి దీన్ని సరి చేయాల్సిందిగా కోరడమైనది. జనస్రవంతి తిరగడం లేదు, చాలా కష్టంగా ఉంది ఇక్కడ నూనెపల్లెలో. మీకు అర్థమే కావడం లేదు. ప్రజలు పన్నులు కడితే మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓ పని కూడా సరిగా చేయడం లేదు మీరు. ఆ పైప్ లైన్ పూడిస్తే ఈ వానాకాలం తక్కువ పోతాయి కదా, బండ్లు వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. కొద్దిగా ఉండి పని చేయాలయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పనులు లాక్కోవడం తప్ప ప్రజలకు సౌకర్యమే కల్పించడం లేదు. దయచేసి ఈ పని చేయాల్సిందిగా కోరడమైన. ఇప్పుడు 4-5 సార్లు రెక్టిఫైర్ చేసినారు. కాలే అక్కడ లీకేజ్ అవుతుంది. అక్కడ మట్టి ఆ పైప్ లైన్ కొత్త లైన్ తీసినది గుంతలు మొత్తం అక్కడి నుంచి అక్కడి వరకు అట్లనే ఉన్నాయి. ఇంతవరకు ఏం దాని గురించి వస్తున్నారు పోతున్నారు. ఆ రోడ్డు వగలగొట్టారు మధ్యలో ఒకసారి, ఈ కార్నర్ ఒకసారి వగలగొట్టినారు. ఆ కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ లేదు. అది కొత్త లైన్ లీక్ ఉందా పాత లైన్ లీక్ ఉందా అని రెక్టిఫైర్ అయితే ఇంతవరకు కాలేదు. అది చేస్తే అక్కడ ఏమి ఇరుక్కో. రాత్రి 11 గంటలకు ఒక వెహికల్ ఇరుక్కుంటే మేమే ఎత్తి దుబ్బి పంపించినాం. అన్నపల్లిలో మెడికల్ కాలేజ్ కోసం కొత్తగా ఒక పైప్ లైన్ గత ప్రభుత్వ టైంలో శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ నూనెపల్లి అండర్ బ్రిడ్జ్ దాని సందర్భంగా కొంత డిలే కావడం, ఈరోజు పని మొదలుపెట్టి ఇప్పుడు పైప్ లైన్ వేసి కూడా దాదాపుగా 6 నెలలు పైన అయింది. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు ఆ పైప్ లైన్ అంతా కూడా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి ఎక్కడ గుంతలు ఏర్పడి నీళ్ళంతా కాలి మెయిన్ లైన్ నూనెపల్లి ప్రాంతానికి 7 వార్డులకు సంబంధించి నీళ్ళు వచ్చే మొత్తం లైన్ కూడా ఈరోజు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయిపోయింది. దయచేసి దీనిపై కాంట్రాక్టర్ ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు, అధికారులు ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అర్థం కాని పరిస్థితి. దయచేసి గౌరవ కమిషనర్ గారు, గౌరవ డి గారు తప్పకుండా దీని మీద శ్రద్ధ వహించి త్వరగా ఈ పని పూర్తి అయ్యే వల్ల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఉంటున్నారు. దానికి మాధ్యమంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను ముందుకు వచ్చింది. నంద్యాలలో గత 55 సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల సేవ చేస్తూ ఉంది. దాని ద్వారా ఉడతా భక్తిగా మేమంతా కలిసి ఒకేషనల్గా వర్క్ చేస్తున్నాము. కాబట్టి మా కోరికలన్నీ లయన్స్ క్లబ్ ద్వారా తీర్చుకుంటకు సంకల్పించినాము. వాళ్ళు ముందుకొచ్చి మాకు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ బాలికలను విద్యారంగంలో అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా ఈరోజు నంద్యాల నుంచి మహానంది పోయే దారిలో ఎయిమ్ ఫార్ సేవ ఛాత్రాలయంలో ఉన్న అమ్మాయిలకు వారి దైనందిన అవసరమైన వస్తువులను లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ ఆత్మకూరు సుదర్శన శ్రేష్ఠి గారి ఔదార్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల యొక్క సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రకంగా సంవత్సరం పొడవునా అనేక సందర్భాల్లో లయన్స్ క్లబ్ నంద్యాల సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన భారతీయ ప్రత్యేకమైన దినాలను కూడా మనం జరుపుకోవడానికి అవకాశం ఉంది. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు బాలికలను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాయని, ఆ అవకాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి, డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, ఆత్మకూరు రవికుమార్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కోశాధికారి అమిదల జనార్దన్, ఛాత్రాలయ నిర్వాహకులు మోక్షేశ్వరుడు, ఛాత్రాలయ బాలికలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ 1970లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు వారి ఏఎన్సీ చారిటీస్ తరఫున ఈరోజు మహానంది రోడ్లో ఉన్న బాలికా ఛాత్రాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరికి ఇక్కడ నిత్యావసర వస్తువులతో కూడినటువంటి కిట్స్ ని అందజేయడం, వారిలో బాలికా దినోత్సవం సందర్భంగా ఒక స్ఫూర్తిని నింపి వారిని గొప్ప భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక అడుగు వేసేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ సుదర్శనం శెట్టి గారు వారి మనవడి వివాహ సందర్భంగా 1,00,000 రూపాయలతో సేవా కార్యక్రమాలని చేయాలని నిర్ణయించిన తర్వాత గత వారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ వచ్చిన రోగుల్ని లోపలికి తీసుకెళ్లడానికి అనుకూలంగా 2 వీల్ చైర్స్ అవసరం ఉందని తెలియడంతో 2 వీల్ చైర్స్ అందజేయడం జరిగింది. ఇది 2వ కార్యక్రమం. అదేవిధంగా 16వ తేదీ ప్రపంచ ఆహార దినోత్సవం ఉంది. ఆ రోజు పరివర్తన లైఫ్ సెంటర్ అని హెచ్ఐవి పిల్లలు ఉన్నటువంటి ఎస్ఆర్బిస్ కాలనీలో వాళ్ళకి భోజనానికి సరిపోయే సరుకులు, ఆహార వస్తువులన్నీ కూడా అందజేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది సార్ ఇచ్చినటువంటి సహకారంతో. ఇవి కాకుండా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున అనేక రకాలైనటువంటి దినోత్సవాలని, అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని నిరంతరంగా నిర్వహిస్తున్నాం. ఇది ఇప్పుడు కూడా నిరంతరం కొనసాగించడానికి లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా దీనికి కమిటెడ్ గా అంకిత భావంతో ఉన్నారు. భవిష్యత్తులో కూడా నంద్యాల ప్రజలకి సేవా కార్యక్రమాలను అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరోసారి లయన్స్ సరదాగా ఈతకు వెళ్లి అగ్రికల్చరల్ విద్యార్థి మృతి. మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి, మురళీధర్. ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా అల్లే చెన్నారెడ్డి. రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు బాధ్యతగా వాహనాలు నడపాలి సిఐ వెంకటేశ్వరరావు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే యాజమానిపై చర్యలు తప్పవు సిఐ వెంకటేశ్వరరావు, నందివర్గం ఎస్ఐ. ఆంజనేయ స్వామి విగ్రహం పూనా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు. నీలపల్లె బ్రిడ్జి, వాటర్ పైప్ ప్యాచ్వర్క్ పూర్తి చేసి సమస్య పరిష్కరించండి. స్థానిక ప్రజలు. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలిక దినోత్సవం.